కీర్తనలు 96వ అధ్యాయం. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి. సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. సమస్త దేవతల కంటేనూ ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ ఒట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములలో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణములోనికి రండి. పరిశుద్ధాలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. యెహోవా వేంచేయుచున్నాడు. ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. పొలమును దాని యందు గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక. వన వృక్షములన్నీయు ఉత్సాహధ్వని చేయునుగాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చున్నాడు. 96వ కీర్తన యొక్క నేపథ్యం లేక దీనిలో ఈ కీర్తనలోని ఈ కీర్తన అంతయు కూడా మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయంలో కూడా వర్ణించబడింది. దానిలో ఉన్నటువంటిదే ఇక్కడ కూడా మళ్ళా పొందుపరచబడింది, తిరిగి వ్రాయబడింది. ఇక్కడ ఈ మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయానికి నేపథ్యం 2వ సమూయేలు 6వ అధ్యాయం 15వ వచనం. ఇలాగున దావీదును ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటముతోనూ బాకా నాదములతోనూ యెహోవా మందసమును తీసుకుని వచ్చినప్పుడు దావీదు ఇంకా యాజకులు వారందరూ కూడా పాడినటువంటి ఈ పాట. అదే మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయంలో కూడా వ్రాయబడింది. ఈ అధ్యాయంలో పొందుపరచబడినటువంటి కొన్ని వచనాలు ఈ 2వ సమూయేలు 6వ అధ్యాయానికి మునుపు జరిగినటువంటిది, అంటే 5వ అధ్యాయంలో జరిగినవి. తర్వాత మొదటి సమూయేలు 4, 5, 6 అధ్యాయాల్లో పొందుపరచబడినటువంటి ఈ మందసము పట్టబడుట అనేటువంటి దాని గురించి రాయబడినటువంటి విషయాలు ఆ రెండు కూడా ఈ కీర్తనకు నేపథ్యం. అది అంటే ఒక క్లుప్తంగా మనం తెలుసుకోవాలంటే, మొదటి సమూయేలు 4వ అధ్యాయంలో ఇశ్రాయేలీలందరూ కూడా ఫిలిష్తీయులతో యుద్ధం జరిగించిన సమయంలో ఈ మందసం పట్టబడింది. మందసం పట్టబడిన తర్వాత ఫిలిష్తీయులు దాన్ని తీసుకుని వెళ్ళి ఈ 5వ అధ్యాయంలో మనం చూస్తాం, వాళ్ళు ఎక్కడైతే ఈ దాగోను గుడిలో పెట్టినప్పుడు ఆ విగ్రహం యొక్క తల విరిగిపోవటం అనేటువంటిది. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి తీసుకుని వచ్చి కిర్యత్-యెయారీంలో ఉంచారు. అక్కడ 20 సంవత్సరాలు ఉన్న తర్వాత సౌలు ఏలుబడిలో, అంటే 40 సంవత్సరాల సౌలు ఏలుబడిలో ఆ మందసాన్ని గురించినటువంటి ఆలోచన ఏమీ రాయబడలేదు. దాని తర్వాత దావీదు మొదట హెబ్రోన్లో 7.5 సంవత్సరాలు రాజుగా చేయబడిన తర్వాత కూడా ఏమీ జరగలేదు. దాని తర్వాత సౌలు చనిపోవటం, తర్వాత అబ్నేరు దావీదుతోటి సంధి చేయటం, తర్వాత ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా కూడి వచ్చి అతనిని రాజుగా ఉండమని కోరినప్పుడు 2వ సమూయేలు 5వ అధ్యాయంలో ఈ దావీదు పురము లేక సియోను లేక దేవుడు తనకు నివాస స్థలంగా ఉండటానికి కోరుకునేటువంటి స్థలంలో ఆ మందసాన్ని ప్రతిష్ఠించటానికి ఆ మందసాన్ని కిర్యత్-యెయారీంలో నుంచి తర్వాత వేరు వేరు స్థలాల్లోనికి అది మందసం మార్చబడిన తర్వాత అక్కడ నుంచి తీసుకుని రావటం అనేటువంటిది జరిగింది. ఈ 2వ సమూయేలు 6వ అధ్యాయంలో తీసుకొచ్చినప్పుడు పాడినటువంటి పాట అది, ఈ కీర్తన. చూడండి, మొదటి సమూయేలు 4వ అధ్యాయం 19వ వచనం నుంచి.
ఏలీ కోడలగు ఫినెహెసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కను ప్రొద్దులయుండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ల మీదకి కృంగి ప్రసవమాయను. ఆమె మృతి పొందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివి అనిరి. కాని ఆమె ప్రత్యుత్తరమియకియు లక్ష్యపెట్టకియు నుండినదై దేవుని మందసము పట్టబడినదన్న సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలీలో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఇకాబోదు అని పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీలలో నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను. ఆ విధంగా చెరపట్టబడిపోయినటువంటి ఆ ప్రభావానికి సూచనగా ఉన్న దేవుని మందసాన్ని దావీదు తిరిగి ఈ సంవత్సరాల కాలం దాదాపుగా కొన్ని లెక్కల ప్రకారం 90 సంవత్సరాల పైన జరిగిందని, కనీసం 40 సంవత్సరాల సౌలు కాలంలో కానీ దావీదు యొక్క సమయంలో 10 సంవత్సరాలు కానీ, అంతకు మునుపు సౌలు రాజుగా అంటే మొదటి సమయంలో 6వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు జరిగిన సమయం కానీ, ఇవన్నీ కనుక లెక్క చూసుకున్నట్లయితే 70-80 సంవత్సరాల పైనే జరిగింది. ఆ సమయం తర్వాత ఇశ్రాయేలీయుల మధ్యలో నుంచి వెడలిపోయినటువంటి మహిమకు సూచనగా ఉన్నటువంటి దేవుని మందసాన్ని తీసుకొని వచ్చినటువంటి సందర్భంలో దావీదు రచించినటువంటి ఈ కీర్తన. ఆ దావీదు మందసం, ఆ దేవుని యొక్క మందసం దావీదు తీసుకుని వచ్చిన సందర్భంలో అది ఏ స్థలంలో ఉండాలో ముందుగా ఆ స్థలాన్ని కూడా దావీదు సిద్ధపరిచాడు. అంటే యెబూసీయులు ఈ యెహోషువ సమయం నుంచి దావీదు సమయం వరకు జరిగినటువంటి కొన్ని వందల సంవత్సరాల కాలంలో యెబూసీయులు అంటే ఈ సియోను లేక దావీదు పురము లేక ఏ కొండ మీద అయితే దేవుని యొక్క మందస్సం ఉంచబడి మందిరం కట్టబడిందో ఆ స్థలం అంతయు కూడా యెబూసీయుల చేతిలోనే అన్ని వందల సంవత్సరాలు ఉండిపోయింది. ముందు ఆ స్థలాన్ని స్వాధీనపరుచుకొని తర్వాత దేవుని మందసాన్ని తీసుకుని వచ్చి ఆ మందసాన్ని ప్రతిష్ఠించి దావీదు కీర్తన రచించున్నాడు. ఈ నేపథ్యం అంతటిలో కూడా జరిగినటువంటి అనేక సంఘటనల ఆధారంగా ఈ కీర్తనలలో దావీదు పొందుపరిచాడు. ఇప్పుడు చూడండి, ఈ కీర్తనలో 96వ అధ్యాయం కీర్తనలు. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. సో ఈ కీర్తన అంటే ఆ ప్రభావం మరలా ఏదైతే తొలగిపోయినదో దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజల మధ్యలో ఆ ప్రభావాన్ని ప్రతిష్ఠించిన తర్వాత లేక ఆ మహిమకు ప్రభావానికి గుర్తుగా ఉన్నటువంటి మందసం తీసుకుని వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులు మాత్రమే కాకుండా అందరి మీద గెలిచినటువంటి విధంగా లేక అందరు దేవతలను ఓడించినటువంటి దానికి సాదృశ్యంగా అందరినీ ఆహ్వానిస్తూ దేవుని యొక్క భవిష్యత్తులో రాబోతున్నటువంటి యెరూషలేము యొక్క రాజధానిగా ఉండి సర్వభూలోకానికి దేవుడు రాజుగా విరాజిల్లబోతున్నటువంటి దానికి గుర్తుగా దావీదు ఒక ప్రవక్తగా కూడా గ్రహించిన వాడై ఈ కీర్తనలో అన్యజనులందరినీ కూడా అంటే భూలోకంలో ఉన్న జనములందరినీ కూడా ఆయన ఆహ్వానిస్తున్నాడు. తర్వాత ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి తిరిగి వచ్చి రెండోసారి తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు ప్రతి మోకాలు ఆయన నామమును వంగుననియు ప్రతి నాలుక ఆయనే ప్రభువుని ఒప్పుకున్నట్లు తండ్రి అయినటువంటి దేవుడు ఆయనను ఉన్నతంగా హెచ్చించుండగా దానిని కూడా దావీదు ఒక ప్రవక్తగా ముందుగా గుర్తిరిగిన వాడే దేవుడి కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రాజ్యం రాబోయే దినాలలో భూలోకమంతటిలో విరాజిల్లబోతున్నది గనక ఆయన వచ్చినప్పుడు ఏమి జరగబోతున్నదో రాక మునుపు ఏ విధంగా అనేక మంది అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ ఓడించి ఆయన సృష్టిలో ఉన్నటువంటి ఒక భాగమైన భూమి మీద దేవుని యొక్క మహిమకు అడ్డం పడుతున్నటువంటి అనేక శక్తులన్నిటినీ కూడా ఓడించి ఆ అంధకార సంబంధమైన శక్తుల యొక్క ప్రభావం కింద ఉన్న మనుషులందరినీ కూడా తన స్వాధీనంలోనికి తీసుకుని అందరూ కూడా దేవుని నిజమైనటువంటి రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించగలిగే విధంగా ఈ కీర్తనలో దావీదు ఒక ప్రవక్తగా ముందుగానే పొందుపరిచాడు. తర్వాత చూడండి,
2వ వచనంలో యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ఇది దావీదు తన జీవితంలో ఎటువంటి విధంగా జయాలు పొందాడో వాటికి గుర్తుగా మరి అనుదినము కూడా ఆయన చేసినటువంటి కార్యాలను గుర్తు చేసుకుని ఆయన రక్షణను గురించి పాడండి, లేకపోతే ప్రకటించండి. అనగా దేవుడు గొప్పవాడనియో తన ఏర్పరచుకున్న బిడ్డల విషయంలో తన యొక్క నమ్మకత్వాన్ని చూపించి తన ఉద్దేశాలను సఫలపరిచేటువంటి దేవుడని దావీదు గుర్తిరిగిన వాడే ఆ విధంగా మనందరినీ కూడా పురుగొల్పుతున్నాడు. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. 4 యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందతగినవాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. ఇక్కడ ఈ 4-5 వచనాలలో ఈ సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు, జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే అని చెబుతున్నాడు. దానికి ఎందుకు కారణం ఉన్నదనమాట. చూడండి, 1 సమూయేలు 5వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకుని ఎబెనేజరు నుండి అష్టోదునకు తీసుకుని వచ్చిరి. దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచిరి. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి ఉండెను. కనుక వారు దాగోగును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చువారేమి నేటి వరకు ఎవరు అష్టోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కటలేదు. ఈ ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని పట్టుకుని వచ్చిన తరువాత దాగోను గుడిలో వారు మందసాన్ని ఉంచారు. అంటే ఆ దాగోను అనే వారు పూజించేటువంటి విగ్రహానికి ఒక అర్పణగా తీసుకొచ్చినట్లుగా దేవుని యొక్క మందసాన్ని వారు ఆ గుడిలో ఉంచారు. ఆ గుడిలో ఉంచినప్పుడు ఆ మందసం ఎదుట 2వ రోజు ఉదయం ఆ విగ్రహం దాగోను నేలన బోర్లబడి ఉన్నాడు. మరలా వాళ్ళు వచ్చి దాన్ని నిలబెట్టినప్పుడు మళ్ళీ 2వ రోజు కూడా దాని తల చేతులు తెగవేయబడి మొండెము మాత్రము అతని మరలా దేవుని మందసం ఎదుట బోర్లబడి. అలా వాళ్ళు అప్పుడు అక్కడ నుంచి అంత మాత్రమే కాకుండా ఇది దావీదు జీవితంలో జరుగుతున్నటువంటిది. 2వ సమూయేలు 5వ అధ్యాయం 17వ వచనం. జనులు ఇశ్రాయేలీయుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకున్నట్టుకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. అప్పుడు జరిగినటువంటి యుద్ధంలో 20వ వచనం. కాబట్టి దావీదు బయల్పా రాజీమునకు వచ్చి అచ్చట వారిని హతం చేసి, జలప్రవాహములు కొట్టుకుని పోగునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనం చేసిననుకొని ఆ స్థలమునకు బయల్పా రాజీము అను పేరు పెట్టిన. ఫిలిష్తీయులు తమ బొమ్మలను అతడు విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారును వాటిని పట్టుకుని, ఇంగ్లీష్ బైబిల్లో అయితే కాల్చివేసిరని రాయబడినది, తెలుగులో పట్టుకుని అని మాత్రమే రాయబడింది. ఈ ఫిలిష్తీయులు వారు యుద్ధానికి వచ్చినప్పుడు, ఇదివరకు ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని మందసాన్ని తీసుకువెళ్ళారు. ఇప్పుడు ఫిలిష్తీయులు తమ బొమ్మలను తీసుకొచ్చారు, అంటే తమ ప్రతిమలు ఎవరినైతే వారు పూజిస్తున్నారు. దావీదు ఫిలిష్తీయులను ఓడించడం మాత్రమే కాకుండా వారి యొక్క బొమ్మలన్నిటినీ కూడా కాల్చివేసేశాడు పట్టుకుని. 1 సమూయేలు 5వ అధ్యాయంలో మొట్టమొదటిసారి పట్టబడినప్పుడు కానీ, తర్వాత 2వసారి వారికి ఆ మందసాన్ని దావీదు తీసుకొచ్చేటువంటి సందర్భంలో కానీ దేవుడు తన మహిమను చూపించి తన బలాన్ని ప్రకటించి ఏ విధంగా విగ్రహాలన్నిటినీ కూడా నాశనం చేస్తున్నాడో దాన్ని గమనించిన వాడే అన్యజనుల విగ్రహాలన్నీ కూడా వట్టి విగ్రహములే అని చెప్తున్నాడు. అదే వచనం మరలా 1 కొరింథీ 8వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనం చదువుతాం. తర్వాత చూడండి 96వ కీర్తన 7వ వచనం. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. కనుక అటువంటి విధంగా ఈ అపవాది చేత పురికొల్పబడినటువంటి
అంధకార సంబంధమైన శక్తుల యొక్క ప్రభావం కలిగిన ఆ విగ్రహాలన్నింటినీ దేవుడు ఓడించున్నాడు కనుక ఇప్పుడు దావీదు అందరినీ కూడా, అంటే దేవుడు ఇశ్రాయేలుల ద్వారా అన్య జనులకు కూడా సువార్తను ప్రకటించాలని ఉద్దేశించిన వాడే దావీదు ఆ కార్యాన్ని చేస్తున్నాడు. తర్వాత 8వ వచనంలో యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుటే. మొట్టమొదటిసారి మందసం పట్టబడినప్పుడు ఇశ్రాయేలుల మధ్యలో నుంచి దేవుని యొక్క మహిమ లేక ప్రభావం వెళ్ళిపోయిందని చెప్పి ఫినెహాసు భార్య తనకు పుట్టిన కుమారుడి పేరు ఇకాబోదు అని పెట్టింది. ఇప్పుడు మరలా తిరిగి తీసుకుని రాబడి ఉండగా ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయనకు తగినటువంటి మహిమను ఆయనకు చెల్లించండి. అంటే దేవుడికి చెందవలసినటువంటి మహిమ, ప్రభావము, గొప్పతనం అవన్నీ కూడా తిరిగి ఇశ్రాయేలుల మధ్యలో ప్రతిష్ఠించబడి ఉండగా ఆయన మందసాన్ని తీసుకుని వచ్చుట ద్వారా ఆయన ఎటువంటి వాడో, ఆయన యొక్క మహిమ ఎటువంటిదో, బలం ఎటువంటిదో మీరు గుర్తిరిగిన వారై ఆ యొక్క దేవుని జ్ఞానంలో మీరు ఆయనకు దాని మహిమను ఆరోపించండి. తర్వాత నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణంలోకి రండి. ఈ నైవేద్యం అనేటువంటిది లేవీకాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలోను 1వ అధ్యాయంలోను రాయబడింది. ఇది మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి అర్పణ. అంటే ఎటువంటి రక్తాన్ని చిందించకుండా మన హృదయాలు స్తుతి ఆరాధనలతో నింపబడి చక్కటి సువాసన కలిగినటువంటి నైవేద్యంగా అప్పగించేటువంటి అర్పణ. దానిలో అంటే దేవుడు మన పక్షంగా చేసినటువంటి గొప్ప కార్యం, దేవుని యొక్క వెలుగు, ఆయన యొక్క ప్రభావం మన మధ్యలో నివసించుటనేటువంటి దానితో మన హృదయాలు నింపబడినప్పుడు మనము ఆయనను ఆరాధిస్తూ అప్పగించేటువంటి కృతజ్ఞతార్పణ. 9వ వచనం పరిశుద్ధాలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. ఇది మళ్ళా ఇంకొకసారి 2వ సమూయేలు 6వ అధ్యాయం చూడాలి. 2వ సమూయేలు 6వ అధ్యాయం 6వ వచనం వారు నాకోను కాళ్ళమ్మ దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలి జారునందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడికక్కడనే చనిపోయాను. దేవుని మందసమున వద్ద పడి చనిపోయాను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులు పడి ఆ స్థలమునకు పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టెను, అంటే వినాశం. నేటికి దానికి అదే పేరు. ఆ దేవుని మందసం ఎడ్లు కాలు జారినందున దేవుని మందసాన్ని ఉజ్జా చేయి చాపి పట్టుకొని పోయాడు. అంటే ఉజ్జా యొక్క హృదయంలో ఆ మందసం పడిపోకూడదనేటువంటి తలంపు మంచిదే, కానీ ఒక మనిషి ఆ మందసాన్ని ఆ మందసంతో ఏ విధంగా వ్యవహరించాలో అది ఉజ్జా చేయి చాపి పట్టుకొనదగినటువంటిది. అంటే అంత తేలికగా అతని హృదయంలో తీసుకొనకూడదు. అందుచేత దేవుడు తన పరిశుద్ధతకు భంగం కలిగించే ఏ విషయాన్నైనా ఏ విధంగా వ్యవహరిస్తాడో ఆ ఉజ్జా అక్కడికక్కడనే చనిపోవడం ద్వారా ప్రకటించాడు. దావీదు దాని విషయంలో ఎంతో వ్యాకులపడి 3 నెలలు మందసాన్ని మరలా తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు తీసుకుని వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఆ దేవుని సన్నిధిలోనికి, దేవుడు ప్రతిష్ఠించబడినటువంటి దేవుని మందసం ఉన్నటువంటి స్థలంలోనికి ప్రవేశించాలి అంటే పరిశుద్ధాలంకారములు ధరించుకుని మాత్రమే ప్రవేశించాలని చెప్తున్నాడు. అనగా అతడు మనిషికి తగినటువంటి జ్ఞానంతో దేవుని సంబంధమైనటువంటి విషయాలతోటి వ్యవహరించకుండా దేవుడు కోరిన విధంగా వ్యవహరించాలనేటువంటి తలంపుతోటి మాట్లాడుతున్నాడు. దాని గురించి వివరంగా మరలా తర్వాత చూద్దాం.